హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అసలు వీడియోస్ పెట్టడానికే కుదరట్లేదు అనమాట పిల్లలతోటి. సో 3 days అయిపోయిందండి వీడియోస్ పెట్టకైతే. ఏం చేస్తాం ఫ్రెండ్స్, పిల్లలతోటి అస్సలు కుదరట్లేదు అనమాట. ఫుల్ బిజీ అండి. ఇంకా ఏం చేస్తాను, ఇంకా కుదరట్లేదు అనమాట. సో పెడుతుంటాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి అయితే. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అయితే మాకు కారం అయితే అయిపోయిందండి. ఇంట్లో ఇంట్లో కారం వేస్తాం కదా కర్రీస్లలో, ఆ కారం అయితే అయిపోయిందనమాట. ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానండి. అదైతే అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంట్లో పట్టేసుకుంటున్నాను. నేను ఎలాగంటే బయట కారం ప్యాకెట్ తెచ్చుతానండి. 1 kg తెచ్చుకొని, కేజీ కాదులండి, మనకి ఎంత ఒక 1/2 kg అయినా పర్లేదు. సో అది తెచ్చుకున్న తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయి ఇవన్నీ కూడా మనము తెచ్చిపెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ కారంలో యాడ్ చేయాలన్నమాట. సో చాలా బాగుంటుందండి. సో నేను ఇట్లాగే చేస్తానన్నమాట మ్యాక్సిమం. ఇంకా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయ అనమాట. చిన్నుల్లిపాయలు ఏంటంటే దంచేసుకొని అలాగే వేసుకోవాలి. పచ్చిది కారంలో అయితే మిక్స్ చేసేసేయాలి మొత్తం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే మా హస్బెండ్ కోసం పలావ్ చికెన్ అయితే చేశాను అనమాట. సో ఈ వీడియోలో ఉంటుంది చూడండి. చాలా సింపుల్గా చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా నా పని అయితే ఒక్కొక్కటిగా అవుతుందండి. పిల్లలతోటి అస్సలు కుదరట్లేదు చెప్పాను కదా. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకునేటప్పుడే నాకు పని చేసుకోవాలండి. సో వీడియో తీయాలా, పని చేసుకోవాలి, ఏమీ అర్థం కదనమాట. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు వీడియోస్ అయితే తీస్తున్నాను. సో వీడియో అయితే తీసానండి, ఇంకా పెడుతున్నాను అనమాట. సో మన ఛానల్ని ఎవరైనా, నా రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నాతో పాటు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే ధనియాలు అయితే మిక్సీ పట్టేసానండి, మంచిగా ఫ్రై చేసుకున్నాను. 50 grams ప్యాకెట్ ఉంటుంది కదా, అదనమాట. ఎక్కువ నేనైతే ఏం చేయలేదు అండి. ఒక 1/2 kg అయితే పట్టుకున్నాను అనమాట. కేజీ ఏం చేయలేదు, ఒక 1/2 kg ప్యాకెట్ తెప్పించుకొని మంచిగా జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసేసుకొని వేసానమాట. చాలా బాగుంటుంది కారం అయితే. ఇంకా జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేసుకొని వేసేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల కోసం అయితే జాంబార్లో వేసుకొచ్చారండి. జామకాయలు అలాగే అరటిపండు కూడా తీసుకొచ్చారనమాట. ఇంక మా పిల్లలు సగం తినేసారండి. సో ఇదనమాట. ఇంకా సామాన్ కూడా దోమేస్తాను అనమాట. ఇంకా కొంచెం ఉన్నాయి చూడండి. నేనైతే కారం కూడా పట్టానండి, ఇందాక మీకు చూపించాను కదా. సో ఇది కారం అనమాట, చూపిస్తున్నానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే పట్టించేసాను. నేనే ధనియాలు అలాగే జీలకర్ర వేసి పట్టాను అనమాట. సింపుల్గానే పట్టేసానండి. ఇంకా మనము ఆవాలు అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. మెంతులు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో చేసి ధనియాలు, కారం, చిన్నుల్లిపాయ, చెక్క, లవంగ అండ్ జీలకర్ర అండి మొత్తం మిక్సీ పట్టేసి వేసేసాను.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇక్కడైతే టీ తాగుతున్నామండి. చూడండి, నేను మా పాప. నెక్స్ట్ వచ్చేసి సామాను కూడా దోమేస్తాను అనమాట. టీ పెట్టుకొని తాగాము. ఇంకా మా హస్బెండ్ అయితే స్నాక్స్ అయితే ఇచ్చారనమాట పిల్లల కోసం అయితే. సో ఇక్కడ చూడండి మా పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నారు. హాయ్. ఇంకా అరటి పండ్లు కూడా తీసుకొచ్చారనమాట. ఇది అండి మినీ బ్లాగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే పలావు అండ్ చికెన్ అయితే రెడీ అవుతుందండి. చూడండి, ఇంకా ½ పట్టిద్ది అనమాట ప్రిపేర్ అయ్యేసరికి. పలావ్ అయితే చేస్తున్నాను. ఇదండి అయిపోయిందనమాట. చెప్పామంటే రాళ్ళన్నా తల్లిని పిలిచిండు అంటే మేము వస్తామండి. మరి నుండి పని లేదంట. ఇంకా పలావ్ చికెన్ అయితే రెడీ అయిందండి. మేమైతే తినేస్తున్నాం అనమాట. సో ఇదే అండి పలావ్ స్పెషల్. చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే అన్నం తింటున్నారు. బాగుందా చికెన్ పలావ్? అంటే ఇది అన్నము రైట్ హ్యాండ్తో తినేది, కానీ వీడియోలు అట్లా పడద్దు ఫ్రెండ్స్. మీరు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు అనుకుంటారేమో. చాలా బాగుందంట చికెన్ పలావు. సింపుల్గా చేసేసానండి. ఫస్ట్, సెకండ్, థర్డ్.